సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మాట్లాడారు. ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ దాఖలు చేశారు. గత 5 ఏళ్లుగా గన్నవరం అభివృద్ధికి నోచుకోలేదని, తనకి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు ఇక్కడి ఎమ్మెల్యే అరాచకాలతో విసిగిపోయారని, గన్నవరం ప్రజలకు స్వేచ్ఛా జీవితం కావాలని అన్నారు. గన్నవరంలో వైసీపీ జెండా ఎగరవేసి అధినేత జగన్ కు గిఫ్ట్ ఇస్తానన్నారు. డాక్టర్ దాసరి జయరమేష్ గారు, అలాగే డాక్టర్ దాసరి వెంకటబాలవర్ధన్ గారు, డాక్టర్ దుట్టా రంజిత్ గారు ఆశీస్సులతో 80% నియోజకవర్గంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా రెపరెపలాడిస్తాను. అలాగే మాకు ఫోన్లు చేసి డాక్టర్ గారికి నాకు అట్ని రికార్డ్ చేసి ప్రజలకి వాట్సాప్లోను ఫేస్బుక్లోను వదిలే పరిస్థితి దిగజారంటేనే మానసికంగా ఓటమి భయపడుతుందని నేను భావిస్తున్నాను. రాబోయే కాలంలో 80% ఈ నియోజకవర్గ ప్రజలు విజ్ఞానం లేని గన్నవరం నియోజకవర్గ ప్రజలు గతంలో పరిపాలించిన సౌమ్యుల ఆదర్శంగా తీసుకుని నాకు అవకాశం ఇస్తారని భావిస్తున్నాను. నేను 100 గ్రామాలు తిరిగా ప్రజా సమస్యలు నేరుగా కన్నా వాళ్ళ సమస్యలు తీరుతాగా రాజకీయాలకు తప్ప డబ్బు సంపాదిత రాజకీయాలకు రాలా. డబ్బు సంపాదన చేయండి అమెరికాలో ఉన్నాం, డాలర్ సంపాదిత 70 రూపాయలు ఉండే పరిస్థితులు ఆ ప్రదేశాన్ని వదిలి ప్రజాస్వామ్య మమకారంతో ఈ నియోజకవర్గానికి వచ్చా. జగన్మోహన్ రెడ్డి గారిని నియోజకవర్గం పంపించడం రాజకీయ డెస్టినీ గన్నవరం ప్రారంభించి రాజకీయాల్లో ఉన్నంతకాలం గన్నవరంలో ఉంటా, గన్నవరం నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తానని మీ ద్వారా